హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 47. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద ఆఫీస్కి వెళ్ళి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేస్తుంది. హాయ్ గాయ్స్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే ఈ గ్యాదరింగ్. మన కంపెనీ ఫౌండర్ ఆదిత్య విహారీ మీకు అందరికీ తెలుసు. అతను మనం అనుకున్నట్టు చనిపోలేదు, బ్రతికి ఉన్నారు. మరి కొన్ని డేస్లో ఆఫీస్ బాధ్యతలు ఛార్జ్ తీసుకోబోతున్నారు అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ చప్పట్లు కొడతారు. ఎందుకంటే ఆదిత్య అంటే అక్కడున్న ప్రతి ఒక్కరికి అభిమానం. ఆదిత్యకి అలా అయ్యింది అని తెలిసి చాలా బాధపడ్డారు. అలాంటిది ఇప్పుడు బ్రతికే ఉన్నారని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మిస్టర్ ఆదిత్య విహారీ విల్ బి బ్యాక్ సూన్. మనకి ప్రాజెక్ట్ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కదా. వర్క్ తొందరగా కంప్లీట్ అవ్వాలి, మనకి టైం లేదు. సో అందరూ వర్క్ చేయండి. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా మనీ కంపెనీ మీకు పే చేస్తుంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ అయిపోవాలి అని వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పేసి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఆదిత్య చైర్ చూసి మీ బాస్ మళ్ళీ వస్తాడు, ఇందులో కూర్చోవటానికి వెయిట్ చేయండి అని తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తుంది. ఈవినింగ్ వరకు వర్క్ చేసి రుద్రాని కలిసి ఇంటికి వెళ్దామని బ్యాగ్ తీసుకొని, విక్కీ బాయ్, నేను వెళ్తున్నా. అవునా, నేను కూడా వస్తాను, కొద్దిసేపు ఆదిత్యతో టైం స్పెండ్ చేస్తాను అంటుంటే, నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళటం లేదు విక్కీ బ్రో, బావ దగ్గరికి వెళ్ళి అట్లుండటి ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. ఓ అలాగా, సరే మరి నువ్వు వెళ్ళు, నేను కొద్దిసేపు తర్వాత ఇంటికి వస్తాను. మళ్ళీ నేను ఒక్కడినే వెళ్తే నీ గురించి అడుగుతాడు కదా, డౌట్ వస్తుంది అంటాడు విక్కీ. ఓకే బ్రో బాయ్ అంటూ కార్ తీసుకొని రుద్ర ఆఫీస్కి వెళ్తుంది. వేద వెళ్ళేసరికి ఎవరికో లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇస్తున్నాడు తన స్టైల్లో. వర్క్ విషయంలో ఈ బావ వెరీ స్ట్రిక్ట్ అనుకుంది. రుద్రకి భయపడి అతను సారీ సార్ అంటూ బయటికి వెళ్తాడు. అతను వెళ్ళిన తర్వాత వేదాన్ని చూసి, ఏ శ్రీ, నువ్వేంటి ఇక్కడ, చెప్పలేదు వస్తున్నా అని అంటూ వేద చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి క్యాబిన్ డోర్ లాక్ చేస్తాడు. నిన్ను చెక్ చేద్దామని చెప్పకుండా వచ్చాను, నేను లేను కదా అని ఎవరైనా ఫిగర్తో ఏమైనా కథలు పడుతున్నావేమో చూద్దామని వచ్చి తిని బావా అంటుంది డ్రామాటిక్గా. అబ్బా రాక్షసి, ఒక్కసారి ఏదో ఫిగర్ అన్నందుకు అదే పట్టుకొని ప్రతిసారి అనుమానిస్తే ఎలా చెప్పు అంటూ తన స్వింగ్ చైర్లో కూర్చొని వేదాన్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు అన్నమాటే నేనంటున్నాను కదా బావా, ఏడ్చావులే అని వేదాన్ని గట్టిగా హక్ చేసుకొని మార్నింగ్ నుండి మిస్ అయిన వేద ప్రజెన్స్ని ఫీల్ అవుతాడు. అది అర్థం చేసుకుని వేద కూడా రుద్ర చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది. ఐ మిస్ యూ రా, మార్నింగ్ నుండి నీ ప్రజెన్స్ని చాలా మిస్ అయ్యాను. నువ్వు దియాలేక ఇల్లంతా బోసిపోయింది, ఇంటికి కూడా వెళ్ళాలనిపించటం లేదు, అందుకే ఆఫీస్లోనే ఉన్నా, లేదంటే ఈ పాటికి రోజు ఇంట్లో మీతో ఉండేవాన్ని అని చెప్తుంటే వేదాకి బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది అనుకొని, అందుకే నేను వచ్చాను కదా బావా, నీతో కొద్దిసేపు ఉండి వెళ్దామని వచ్చాను. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, ఏదైనా ఆర్డర్ పెట్టు, ఆకలిగా ఉంది అంటూ రుద్ర పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది. వేద ఆకలి అనేసరికి ఆర్డర్ పెడితే ఆ వచ్చేసరికి లేట్ అవుతుంది. బయటకు తీసుకుని వెళ్దామని వేదాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి వేదాకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. వేద కొంచెం తిని రుద్రాని మాటల్లో పెట్టి రుద్రాకి తినిపించేస్తుంది. వేదాకి తెలుసు రుద్ర ఇంటికి వెళ్తే తినడు, అలాగే పడుకుంటాడు అని. అలా ప్లాన్ చేస్తుంది వేద. ఏంటి ఆకలి అని చెప్పి ఆర్డర్ చేసింది మొత్తం నా పొట్టలో పడేశావు, ఏం తిన్నావు నువ్వు అసలు, 2 ముద్దలు కూడా తినలేదు అంటుంటే, హిహి, ఊరికే చెప్పాను, నువ్వు ఇంటికి వెళ్ళాక తినవు, అందుకే నాకు ఆకలి అని అబద్ధం చెప్పాను అంటుంది నవ్వుతూ. రాక్షసి, ముదిరిపోయావు బాగా అని వేద చెవి మెల్లేస్తుంటే, అబ్బా బావా ప్లీజ్ వదులు, నొప్పిగా ఉంది, నీకోసం అలా చేశాను, నువ్వు ఆకలితో పడుకుంటే అక్కడ నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు, అందుకే అలా చేశాను అంటున్న వేదాన్ని హత్తుకొని, థ్యాంక్స్ బంగారం, అటు ఆదిత్యని ఇటు నన్ను ఇద్దరిని చూసుకుంటున్నావు, నువ్వు కూడా చూసుకోవాలి, తిండి తిప్పలు లేకుండా అటు ఇటు తిరిగితే నువ్వు బెడ్ మీద పడతావు, అప్పుడు నువ్వు ఉన్నావుగా బావ చూసుకోవటానికి అంటుంది చిన్నగా నవ్వుతూ. ఎలా ఉంది ఇప్పుడు ఆదిత్యకి, పర్లేదు బావా అని మధ్యాహ్నం జరిగిన ఇష్యూ గురించి చెప్తుంది. ఆదిత్య ప్లేస్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతాడు. తను పొసెసివ్గా ఆలోచించడంలో తప్పులేదురా,
ఏ తండ్రి అయినా వేరే వాళ్ళని నాన్న అని పిలిస్తే నచ్చుతుందా చెప్పు? దియా తన కూతురని ఫిక్స్ అయ్యాడు. అందుకే నన్ను నాన్న అని పిలుస్తుంది అంటే తనకి కోపం రావటం సహజం. ఇందులో బాధపడటానికి ఏం లేదు. మెల్లిగా నిజం తెలిస్తే అన్నీ సెట్ అవుతాయి. డోంట్ థింక్ ఓవర్ ఓకే. "హ్మ్. అవును బావా. దర్శిని ఎప్పుడొస్తుంది మరి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా మేనేజ్ చేస్తావు?" అని అడుగుతుంటే, "జస్ట్ వెయిట్ శ్రీ. ఒకదాని వెంట ఒకటి అడిగితే ఎలా చెప్పాలి చెప్పు? అయినా నీ బావ ప్లాన్ వేశాక కూడా నీకింకా డౌట్స్ వస్తున్నాయా? అంతా సెట్ చేశాను. ఇంకో 2 రోజుల్లో దర్శిని ఇక్కడుంటుంది. ఓకే." "మరి వాళ్ళింట్లో వాళ్ళు?" అని వేద అంటుంటే, "వాళ్ళ నాన్నమ్మకి అంతా చెప్పానురా. తను ఒప్పుకుంది. హ్యాపీగా ఫీల్ అయింది. దర్శిని లైఫ్ బావుంటుంది అని నమ్మకం వచ్చింది తనకి. ఇక మిగతా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తోక జాడిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. సో, దర్శినిని ఎదిరించే సాహసం వాళ్ళు చేయలేరు. అయినా వాళ్ళకి కావాల్సింది డబ్బు. అది వాళ్ళ మొహాన పడేస్తే మూసుకొని కూర్చుంటారు. దర్శిని ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో, వాళ్ళ గురించి వదిలేయ్. మనకి దర్శిని ముఖ్యం. తను 2 రోజుల్లో వస్తుంది. నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా!" అంటాడు కళ్ళెగరేస్తూ. "హ్మ్. తెలుసు బావా. నేను చూసుకుంటా" అని భరోసా ఇస్తుంది. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చొని, "సరే పద నిన్ను డ్రాప్ చేస్తాను" అని వేదాన్ని తీసుకుని స్టార్ట్ అవుతాడు. ఇంటి ముందు కారాపి "బాయ్ బావా" అని రుద్రకి హగ్ ఇచ్చి కారు దిగుతుంది. రుద్ర వెళ్ళగానే వేద ఇంట్లోకి వెళ్తుంది. రుద్ర డ్రాప్ చేయటం టెర్రస్ పైన కూర్చుని ఉన్న ఆదిత్య చూసి కిందికి వెళ్తాడు. హమ్మయ్య అని సోఫాలో కూర్చోగానే, "ఏంటి వేద ఇంతసేపా ఆఫీస్? ఇందాకటి నుండి నీకోసమే చూస్తున్నా. ఇంట్లో నాకు బోర్ వస్తుంది. నువ్వు కూడా ఉండటం లేదు. రేపటి నుండి నేను కూడా ఆఫీస్‌కొస్తాను" అంటూ వేద పక్కన కూర్చుంటాడు. "హలో! తమరు హెల్త్ గురించి గుర్తుందా? నీ కండిషన్ ఏంటి? నువ్వు ఆఫీస్‌కొచ్చి కనీసం వర్క్ కూడా చేయలేవు. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం" అంటుంటే, "అది కాదు వేద. నేను బానే ఉన్నాను. నడవటానికి రాకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కానీ నేను నడుస్తున్నా. అంతా బానే ఉంది కదా!" అంటాడు ఆదిత్య. "అంతా ఓకే ఆది. బయటికి నీకు అలా అనిపిస్తుంది కానీ నీ బ్రెయిన్‌కి సర్జరీ అయింది. నువ్వు డీప్‌గా ఏది ఆలోచించకూడదు. అందుకే వద్దు అంటున్నా. ఇంకా కొన్ని డేస్ ఇంట్లో ఉండు. ఆ తర్వాత నేను నిన్ను ఆపను. ఓకే?" "హ్మ్. సరే కానీ నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చెయి. నాకు ఇంట్లో బోరొస్తుంది" అంటాడు. "సరే ఉంటాను. విక్కీ బ్రో వస్తానని చెప్పాడు. రాలేదా?" అంటుండగానే, "ఇక్కడ సిస్టర్ వచ్చేసా" అంటాడు గుమ్మం నుండి వస్తున్న విక్కీ. "రా విక్కీ, నువ్వొచ్చి మంచి పని చేశావు బే" అంటూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఆఫీస్ గురించి ఇన్ని రోజులు జరిగిన విషయాల గురించి ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు. డిన్నర్ టైంకి అందరూ డైనింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అందరికీ వడ్డించి వేద కూర్చుని భోజనం చేస్తుంది. భోజనం చేస్తూ, "అత్తయ్య మీకొక విషయం చెప్పాలి" అంటుంది. "ఏంట్రా? దేని గురించి?" అంటుంటే, "దర్శిని గురించి మావయ్య." "తన గురించి ఏమైంది వేద?" అని ఆదిత్య అడుగుతుంటే, "అది ఆదిత్య, తను కొన్ని డేస్ మనతో ఉంటుంది. పాపం వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ నీకు తెలుసు కదా! వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద రాక్షసులు. తనకి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేస్తే ఆస్తి మొత్తం వాళ్ళకే వస్తుంది. దర్జాగా అనుభవించాలి అని చూస్తున్నారు. అందుకే తన బాధను చూడలేక కొన్ని డేస్ మన ఇంటికి రమ్మని చెప్పాను. తన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మన దగ్గర ఉండమని చెప్పాను. మనకి ఇంత హెల్ప్ చేసింది. మనం ఈ మాత్రం చేయకపోతే ఎలా? అందుకే తనకి నచ్చినన్ని డేస్ ఇక్కడ ఉండమని చెప్పాను. తను కూడా సరే అంది. కాకపోతే మన దగ్గర ఊరికే ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆఫీస్లో ఏదైనా వర్క్ చేస్తాను. ఊరికే మీ ఇంట్లో ఉండలేను అని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పాను. మిమ్మల్ని అడగకుండానే చెప్పాను. మీకు ఓకే కదా?" అంటూ వాళ్ళ వైపు చూస్తుంది. వాళ్ళేమంటారో, ముఖ్యంగా ఆదిత్య ఏమంటాడో అని. "ఇందులో ఏముంది తల్లి? మనకి ఇంత చేసిన తనకి మనం ఏమాత్రం చేయమా? తనకి నచ్చినన్ని రోజులు ఉండమని చెప్పు" అంటుంది ఇందు. "అవును వేద, ఆడపిల్ల కష్టం అంటే ఎలా ఊరుకుంటాం? బయట వాళ్ళకే ఒప్పుకోము. అలాంటిది తను చేసిన హెల్ప్ ముందు మనం ఎంత చేసినా తక్కువే అవుతుంది. రమ్మని చెప్పు" అంటాడు ఆదిత్య. హమ్మయ్య అనుకుని, "అలాగే 2 రోజుల్లో ఎలాగోలా వస్తానని చెప్పింది. నువ్వెలాగూ ఆఫీస్ వెళ్తాను అంటున్నావు కదా! తనని నీ పిఏగా పెట్టుకో. తను అన్నీ చూసుకుంటుంది. నీ మీద ప్రెషర్ కూడా పడదు. వర్క్ స్ట్రెయిన్ ఉండదు" అంటుంటే, "హ్మ్. చూద్దాం. ముందు తను రానివ్వు" అని తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తాడు. వేద కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ఆదిత్యకి టాబ్లెట్స్ ఇస్తుంది.
వేద ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని, వేద పద అలా గార్డెన్లో వాకింగ్ చేద్దాం అని వేద చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు. ఆదిత్య పక్కన వేద కూడా వాకింగ్ చేస్తుంటే, రోజు చేసేవాళ్ళం కదా అప్పుడు, హ్యాపీగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మొత్తం చేంజ్ అయిపోయింది కదా నా వల్ల. మీ అందరూ చాలా సఫర్ అయి ఉంటారు కదా అని ఆదిత్య అడుగుతుంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆది, లీవ్ ఇట్, జరిగిన దాన్ని ఎవరూ మార్చలేం కదా అంటుంది. వేద, మీ మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడటం లేదంట కదా, ఇందాక అడిగితే మమ్మీ చెప్పింది. ఏ, ఎందుకు మాట్లాడటం లేదు? కోపం వచ్చిందా వాళ్ళ మీద? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, కోపం పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం కదా. నువ్వు ఇలా కోపంతో మాట్లాడకపోతే వాళ్ళు ఏమవుతారో చెప్పు. వాళ్ళతో మాట్లాడు. నాతో పెళ్ళి అంటే మీ మమ్మీ డాడీ ఎందుకు ఒప్పుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నాలో ఏదైనా మైనస్ ఉందా? అదేంటో చెప్తే నేను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తాను కదా. వాళ్ళకి ఎందుకు నేను నచ్చలేదో తెలియటం లేదు అని ఆదిత్య అంటుంటే, వాళ్ళ కూతురికి ఎప్పుడో పెళ్ళైంది. పెళ్ళైన నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు ఆదిత్య? ఆ విషయం నాకు తెలియక నీ జీవితంలోకి వచ్చాను. నాకు పెళ్ళయింది అని నా వాళ్ళు ఒప్పుకోలేదు. నిజంగా పెళ్ళికి ఒప్పుకొని నాకు పెళ్లి చేయాలని చూస్తే బావ కోపం తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఉగ్రరూపం ఎత్తేవాడు అనుకుంటుంది వేద. ఏంటి, నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఆదిత్య పిలుపుకి ఆలోచన పక్కన పెట్టి, ఏం లేదు ఆదిత్య, మాట్లాడాలి, రేపు మాట్లాడతానులే, సరేనా? వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడి చూస్తాను. మన పెళ్ళికి ఒప్పుకుంటే హ్యాపీ, లేదంటే ఇంకా లేట్ చేయను. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెంటనే మనం పెళ్లి చేసుకుందాంరా అంటాడు ఆదిత్య. వేదకు ఒక్కసారిగా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏంటి అది, ఎందుకంత తొందర? ఇప్పుడు ఏమొచ్చిందని మన పెళ్ళికి? చేసుకుందాం మెల్లిగా, నువ్వు కొంచెం సెట్ అవ్వాలి కదా, అప్పుడు చూద్దాం అంటూ, అవును అది, నేను నిన్నొకటి అడుగుతా, జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. ఒకవేళ నీకు ఇలా అయ్యింది, నువ్వు తిరిగి రావు అని తెలిసి అత్తయ్య మామయ్య వాళ్ళు నాకు పెళ్లి చేస్తే ఏం చేసేవాడివి అంటూ అడుగుతుంది. ఏమంటాడా అని భయంగా ఆదిత్య వైపు చూస్తుంది. అప్పటికే ఆదిత్య కళ్ళు మొహం కోపం వల్ల ఎర్రగా అయిపోయాయి. ఆదిత్య ప్లీజ్, ఎందుకంత కోపం, జస్ట్ జోక్గా అడిగాను అని వేద ఆదిత్య చేయి పట్టుకోబోతుంటే పక్కకు జరిగి, అలా ఎలా మాట్లాడతావు వేద? జోక్ చేయడానికి నీకు వేరే ఏ టాపిక్ దొరకలేదా? ఇలా మాట్లాడుతున్నావు? సరే అడిగావుగా, చెప్తా విను. నువ్వు అన్నట్టు అలా జరుగుంటే మాత్రం నా ప్రాణం ఆగిపోయేది. అసలు బ్రతికి బయటపడి వేస్ట్ అని కళ్ళ నిండా నీళ్ళతో చెప్తాడు. ఆది ప్లీజ్ రా, నేనేదో ఊరికి అన్నాను, ప్లీజ్ అలా మాట్లాడొద్దు అంటూ ఆదిత్య కళ్ళు తుడుస్తుంటే, నిజం చెప్పు వేద, నీకు నా మీద కోపం ఉంది కదా? నేను నిన్నాళ్ళు ఏడిపించానని కదా, అందుకే నువ్వు నా మీద ఉన్న కోపంతో ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు కదా అంటాడు ఆదిత్య. హరే అలా ఏం లేదు ఆది, చెప్పాను కదా, నీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని అలా అన్నానంతే అంటుంది వేద. అప్పటికే ఆదిత్య తల పెయిన్ స్టార్ట్ అయింది. అమ్మా పెయిన్గా ఉందిరా అంటుంటే, సారీ నా వల్లే, పద లోపలికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని పడుకుందువు అని ఆదిత్యని తీసుకొని లోపలికి వెళ్తుంది. టాబ్లెట్ వేసి ఏం ఆలోచించకుండా పడుకో సరేనా అంటుంటే, నువ్వు ఇక్కడే కూర్చో అని వేద ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. ఇంకెప్పుడు అలా అనొద్దు వేద, నన్ను ఏడిపించాలంటే ఇంకా వేరే విధంగా ఏడిపించి రివెంజ్ తీర్చుకో, ఓకేనా అంటాడు. సరే నువ్వు పడుకో అంటూ ఆదిత్యకి జోకొడుతుంటే కొద్దిసేపట్లో నిద్రపోతాడు. ఆదిత్య పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వేద తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఆలోచనలో పడుతుంది. ఇలా అయితే కష్టం. ఆదిత్యకి నిజం ఎప్పుడు చెప్పాలి? ఇంకా ఎన్ని రోజులు నీ దగ్గర ఈ విషయం దాచాలి? నీతో అబద్ధం చెప్పటం నాకు నచ్చటం లేదు ఆదిత్య అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. అక్కడ రుద్ర కూడా వేద లేక ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు. రోజులు గడుస్తున్నాయి. ఆదిత్య కొంచెం బెటర్ అయ్యాడు. అందుకే ఇంట్లో ఉండి బోర్ వస్తుంది, నేను ఆఫీస్కి వస్తాను, నాకు కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. వావ్ ఆదిత్య, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నిన్ను ఇలా చూస్తున్నా, చాలా హ్యాపీగా ఉందిరా అంటుంది సూట్లో ఉన్న ఆదిత్యని చూసిన వేద. ఇందు గారికి ఆనంద్ గారికి అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. లేడు అనుకున్న కొడుకు కళ్ళ ముందుకొచ్చాడు. ఇప్పుడు ఇలా చూస్తుంటే ఆనందంతో కడుపు నిండిపోయింది. చాలు ఈ జన్మకి అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అర్థమయ్యి ఇద్దరిని హక్ చేసుకొని బాయ్ మమ్మీ డాడీ వెళ్ళొస్తానని చెప్పి
వేద కమ్ వెళ్దామా అంటాడు. వెళ్దాం, నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు వద్దు అని వేదాన్ని డ్రైవ్ చేస్తుంది. కార్ ఆఫీస్ ముందు ఆగగానే అందరూ బొకేస్ పట్టుకుని రెడీగా ఉన్నారు ఆదిత్యకి వెల్కమ్ చెప్పడానికి. ఆదిత్య దిగి కళ్ళకున్న గాగుల్స్ తీసి తను ఆఫీస్ని కళ్ళారా చూసుకుంటాడు. వెల్కమ్ సార్ అంటూ అందరూ బొకేస్తో విష్ చేస్తుంటే అవన్నీ అందుకొని థ్యాంక్స్ అంటూ చిన్న నవ్వుతో చెప్తూ లోపలికి వెళ్తాడు. విక్కీ కూడా వచ్చి హక్ చేసుకొని వెల్కమ్ సార్ అంటాడు. థ్యాంక్స్ రా అంటూ తన క్యాబిన్లోకి వెళ్తాడు. తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కేవలం ఆదిత్య చైర్ పక్కన మరో చైర్ అంతే. ఆ ఎక్స్ట్రా చైర్ ఏంట్రా అంటాడు ఆదిత్య. నీ చైర్ ఎప్పటికీ అలాగే ఉండాలి, నువ్వే కూర్చోవాలని అది అలాగే ఉంచి పక్కన చైర్ వేసుకొని కూర్చుంది వేద అని చెప్తుంటే వేద వైపు చూసి ఏంట్రా నువ్వు కూర్చుంటే ఏమవుతుంది, నువ్వు నేను ఏం పరాయి వాళ్ళం కాదు కదా, నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా ఒక్కటే అంటాడు ఆదిత్య. అది నీ హక్కు బాధ్యత ఆదిత్య, అందుకే ఆ చైర్ నీకే, అందులో కూర్చునే అర్హత ఓన్లీ నీకు మాత్రమే ఉంది అంటూ వేద చెప్తుంటే పాగల్ అంటూ తన చైర్లో కూర్చుంటాడు. వేద చిన్నగా నవ్వి ఇప్పుడు చూడు ఆ చైర్కి అందం వచ్చేసింది, ఆదిత్య విహారీ ఈజ్ బ్యాక్. సరే నువ్వు వర్క్ ఏం చేయకు, ఏదో బోర్ వస్తుందంటే రావటానికి ఒప్పుకున్నా, లేదంటే అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. వర్క్ అంతా విక్కీ బ్రో నేను చూస్తాం, నువ్వు జస్ట్ చూడు అంతే, ఇప్పుడే అంత పదును పెట్టొద్దు బుర్రకి అని చెప్పి ఓకే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, దర్శిని వచ్చేది ఇవ్వాలి, సో నేను వెళ్ళి పిక్ చేసుకుంటా అని ఆదిత్యకి బాయ్ చెప్పేసి విక్కీని చూసుకోమని వెళ్తుంది. తను సెల్లార్కి వెళ్ళేసరికి రుద్ర ఉంటాడు. కార్ ఎక్కి గుడ్ మార్నింగ్ బావా, లేట్ చేశానా అంటుంటే లేదురా ఇందాకే వచ్చాను, ఆదిత్య ఆఫీస్ బాధ్యత తీసుకున్నాడా అని ఎయిర్పోర్ట్ వైపు కార్ పోనిస్తూ అడుగుతాడు. హా బావా అంటుంది. సరిగ్గా గంట సేపటికి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి లోపలికి వెళ్తారు. దర్శిని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ లేట్ ఉన్నట్టుంది అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపట్లో దర్శిని హాయ్ అంటూ వస్తుంది. హాయ్ దర్శిని, వెల్కమ్ టు అమెరికా అంటూ హక్ చేసుకుంటుంది వేద. హాయ్ రుద్ర సార్. హాయ్ దర్శిని, పద అంటాడు రుద్ర. లగేజ్ రుద్ర పట్టుకుంటాను అన్నా కూడా ఒప్పుకోకుండా తనే తీసుకుని కార్ దగ్గరికి వెళ్తుంది. కార్లో లగేజ్ పెట్టి కూర్చోగానే రుద్ర కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆదిత్య గారికి ఎలా ఉందక్క ఇప్పుడు అని అడుగుతుంది. ఇప్పుడు బాగుంది, నువ్వే చూస్తావు కదా మీ ఆదిత్య గారు ఎలా ఉన్నారో అని ఆట పట్టేస్తుంటే అక్క అంటూ చిన్న స్మైల్ ఇస్తుంది. దర్శినిని వేదాని ఆదిత్య వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్తాడు. దర్శినిని లోపలికి తీసుకుని వెళ్తూ చెప్పింది గుర్తుంది కదా, ఎవరి దగ్గరేమో కానీ ఆదిత్య దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు అంటూ చెప్తుంది. ఓకే అక్క అంటూ వేదతో కలిసి ఇంట్లోకి వెళ్తుంటే కుడికాళ్ళు లోపల పెట్టిరా, కాబోయే కోడలివి కదా అంటుంటే చిన్నగా సిగ్గుపడుతూ కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళ్తుంది దర్శిని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.